నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'పల్లెటూరు అమ్మాయి అమెరికా అబ్బాయి' అనే ఒక మంచి కథను విందాం. జానకి అల్లరి పిల్ల. పల్లెటూరులో పెరిగిన పిల్ల. అమ్మానాన్నల ముద్దుల కూతురు. జానకికి చదువంటే ఇష్టం లేదు. అయినా వాళ్ళ నాన్న కోసం 10వ తరగతి వరకు చదువుకుంటుంది. "ఇంక నేను చదవను నాన్న, నాకు పెళ్లి చేసేయండి" అంటుంది జానకి. "ప్లీజ్ తల్లి, మన ఊర్లో అందరూ గంగయ్య కూతురు జానకి బాగా చదువుకుంది, అమెరికా వెళ్ళింది అని చెప్పుకోవాలి కదా. మీ నాన్న గురించి ఆలోచించి ప్లీజ్ తల్లి, బాబాయ్తో అమెరికా వెళ్ళి చదువుకో" అంటాడు గంగయ్య. "నాన్న, మిమ్మల్ని అమ్మను విడిచి నేను ఉండలేను, నేను వెళ్ళను" అని ఏడ్చేస్తుంది జానకి. "ప్లీజ్ తల్లి, ఈ నాన్న మీద ప్రేమ ఉంటే వెళ్ళు, వెళ్ళు తల్లి" అంటాడు గంగయ్య. "సరే వెళ్తాను, కానీ రోజు ఫోన్ చేస్తూ ఉంటాను, ఒక ఫోన్ కొనుక్కోండి. ఆ వీధి చివర ఉండే రమణయ్య ఎస్టీడీ బూత్కు వెళ్ళకండి. నేను ఆ రమణయ్య ఎస్టీడీ ఫోన్కు ఫోన్ చేయను. వాడు నా ఫ్రెండ్ సిరిని కొట్టాడు" అంటుంది జానకి. "సిరి రమణయ్య కూతురు కదమ్మా, తండ్రి కూతురు తప్పు చేస్తే కొడతాడు కదా" అంటాడు. "తండ్రికి ఆ హక్కు ఉంటుంది" అంటాడు గంగయ్య. "మరి నువ్వు నన్నెప్పుడు ఎందుకు కొట్టలేదు నాన్న" అని అడుగుతుంది జానకి. "నా చిట్టి తల్లి ఎప్పుడూ తప్పు చేయలేదు కనుక, తప్పు చేయడానికి ఆలోచించదు గనక" అంటాడు గంగయ్య. "నీకు నా మీద ఎంత నమ్మకం ఉంది నాన్న, నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను నాన్న" అని గంగయ్యను హత్తుకుంటుంది జానకి. జానకి అమెరికా వెళ్ళడానికి బ్యాగ్ సర్దుతూ ఉంది జానకి వాళ్ళ అమ్మ. "అమెరికాలో మనుషులు ఇలా ఉంటారు, అలా ఉంటారంట. మన సంప్రదాయాలు మర్చిపోవద్దు, జాగ్రత్తగా ఉండు, రోజు పూజ చెయ్యి, ఉపవాసం ఉండు, బాగా చదువు అబ్బుతుంది, టైంకి తిను" అని జానకి వాళ్ళమ్మ జానకికి చెప్తూ ఉంది. జానకి ఏడ్చేస్తుంది. "నేను వెళ్ళనమ్మా, ప్లీజ్ నాన్నతో నువ్వైనా చెప్పు" అంటుంది జానకి. "మేము ఏం చేసినా నీ మంచికే కదా. అయినా ఊరిలో అందరూ వాళ్ళ కూతుళ్లకు పెళ్లి చేసేస్తుంటే మీ నాన్న నీకు పెళ్ళి అయ్యేసరికి నిన్ను ప్రయోజకురాలిగా చూడాలి అనుకుంటున్నాడు. నేను అడిగాను మీ నాన్నను, ఊరిలో అందరూ మన అమ్మాయి పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారు, అమ్మాయికి పెళ్లి చేద్దామండి అని. కానీ మీ నాన్న ఏమన్నాడో తెలుసా? రేపెప్పుడైనా కష్టం వస్తే నా కూతురు తన కాళ్ళ మీద తాను నిలబడి ఏదైనా పని చేసుకునేలా ఉంటేనే రేపు నా కూతురు సుఖంగా ఉంటుంది. తర్వాత ఒక మంచి జాబు ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. అమ్మాయి చాలా సంతోషంగా ఉంటుంది. జానకి సంతోషంగా ఉంది అంటే మనం సంతోషంగా ఉంటాం. పెంచాము, పెళ్లి చేశాము కాదు, కూతురుకు మంచి భవిష్యత్తు కూడా ఇవ్వాలి. మన జీవితానికి ఇదే అర్థం" అన్నాడు నాన్న అని అంటుంది జానకి వాళ్ళ అమ్మ. జానకి వాళ్ళ నాన్న తన కోసం అంత ఆలోచించాడు అని తండ్రి మీద ప్రేమతో కన్నీళ్లు కారుస్తుంది. జానకి వాళ్ళ నాన్న గంగయ్య దగ్గరకు వెళ్ళి ప్రేమగా వాళ్ళ నాన్నను హత్తుకుంటుంది. జానకి వాళ్ళ నాన్న కోసం అమెరికా వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటుంది. వాళ్ళ అమ్మా నాన్న బాబాయ్తో ఎయిర్పోర్టుకి బయలుదేరుతుంది. జానకి వాళ్ళ నాన్న జానకి అమెరికా వెళ్ళిపోతుందని కన్నీరు పెట్టుకుంటాడు. జానకి కూడా ఏడ్చేస్తుంది. గంగయ్య కన్నీళ్లు తుడుచుకొని జానకిని ఓదార్చి ఎయిర్పోర్ట్లోకి సాగనంపుతాడు. జానకి విమానం ఎక్కుతుంది. జానకికి కొత్తగా అనిపిస్తుంది. జానకి పక్కన ఒక ముసలాయన కూర్చుంటాడు. జానకి వాళ్ళ బాబాయ్ వేరే సీట్లో కూర్చుంటాడు. ఆ ముసలాయనతో జానకి, "నేను విమానం మొదటిసారి ఎక్కుతున్నా, నాకు చాలా భయంగా ఉంది. చచ్చిపోతామా? విమానం భూమి మీద దిగుతుందా, ఆకాశంలో ఉండిపోతుందా" అని గలగలా మాట్లాడేస్తుంది. ముసలాయన గుడ్లు పెద్దవి చేసుకొని జానకి వైపు చూస్తాడు. "ఓ, మీరు ముసలివారు అయిపోయారు, చాలా జీవితం చూశారు. నేను ఇంకా చాలా చిన్నపిల్లని కదా. నేను అమ్మా నాన్నకు ఒకే కూతుర్ని, నాకేం అవ్వకూడదు అని మొక్కుకోండి" అంటుంది ముసలాయనతో జానకి. ముసలాయన జానకి అమాయకపు మాటలు విని నవ్వుకుంటాడు. "గాడ్ బ్లెస్ యూ" అని దీవిస్తాడు జానకిని. "నీ పేరేంటి? నీతో పాటు ఎవరూ రాలేదా?" అని అడుగుతాడు ఆయన. "నా పేరు జానకి, అదిగో మా బాబాయ్ అక్కడ కూర్చున్నారు చూడండి" అని వాళ్ళ బాబాయ్ని చూపిస్తుంది జానకి. విమానం ఆకాశం పైకి ఎగురుతుంది. "అమ్మో, నాకు భయం వేస్తుంది, మీ చెయ్యి పట్టుకోనా తాతయ్య" అంటుంది జానకి. "సరే పట్టుకో గ్రాండ్ చైల్డ్" అంటాడు ముసలాయన.
ముసలాయనికి ఆస్తమా అటాక్ వస్తుంది. సీట్లో నుంచి కింద పడిపోతాడు. జానకి వాళ్ళ బాబాయిని పిలుస్తుంది. జానకి వాళ్ళ బాబాయ్ ఎయిర్ హోస్టెస్ని పిలుస్తారు. ఎయిర్ హోస్టెస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చూస్తుంది. అందులో ఆక్సిజన్ బాక్స్ ఉండదు. ఎయిర్ హోస్టెస్ ముసలాయన బ్యాగ్లో కూడా చెక్ చేస్తుంది. అన్నీ ఖాళీ ఆక్సిజన్ బాక్సులే ఉంటాయి. అందరూ ముసలాయన చనిపోతాడేమో అని భయపడతారు. జానకి వాళ్ళ స్కూల్ టీచర్ ఒకరోజు క్లాస్లో చెప్పిన ఆస్తమా పాఠం గురించి గుర్తు చేసుకుని ఆస్తమా వచ్చిన వాళ్లకు ఎలా వైద్యం చేయాలో గుర్తు చేసుకొని ముసలాయనికి తన నోటితో గాలిని అందిస్తుంది. ముసలాయన బ్రతుకుతాడు. అతన్ని లేపి కుర్చీలో కూర్చోబెడతారు. ముసలాయన జానకికి థ్యాంక్స్ చెప్తాడు. జానకి, పర్లేదు తాత, నీ మనవరాలకు థ్యాంక్స్ చెప్పొచ్చా అని అంటుంది. అందరూ భోజనం చేసి ఎవరి సీట్లో వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతారు. జానకికి నిద్ర రాదు. జానకి వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తారు. బ్యాగ్లో వాళ్ళ అమ్మా నాన్న ఫోటో తీసి ఫోటో చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. ముసలాయన కళ్ళు తెరుస్తాడు. జానకి ఏడవడం చూస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అమ్మా నాన్న గుర్తొచ్చారు అంటుంది జానకి. ఏడవకు, నువ్వు ఏడిస్తే వాళ్ళు బాధపడతారు అంటాడు. జానకి, మా అమ్మా నాన్నను చూస్తారా, ఇదిగో చూడండి అని ఫోటో చూపిస్తుంది. సరే, ఫోటో బ్యాగులో పెట్టి నిద్రపో అంటాడు. జానకి కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. 10 గంటల తర్వాత అమెరికా వచ్చేస్తుంది. జానకి వాళ్ళ బాబాయ్ విమానం దిగేస్తారు. ముసలాయన జానకి నవ్వి ఒక ఫోటో తీసుకుందాం అంటాడు. తర్వాత జానకి ఆ ముసలాయనతో ఫోటో తీసుకుంటుంది. ముసలాయన జానకి వాళ్ళ బాబాయ్కు బాయ్ చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోతాడు. జానకి ఇంటి దగ్గర పిన్ని, చెల్లి, అన్నయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు, పద వెళ్దాం అని ఇద్దరు కలిసి కారు ఎక్కి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి బయలుదేరతారు. జానకి వాళ్ళ పిన్ని జానకికి అమెరికాకు వెల్కమ్ అని చెప్తుంది. జానకి వాళ్ళ పిన్నిని అడుగుతుంది, ఇక్కడ ఎవరు ఇంటి బయట తిరగరా అని. తిరుగుతారు, కానీ మన ఊర్లో లాగా బయటికి వచ్చి పక్కింటి వాళ్ళతో మాట్లాడరు అంటుంది జానకి వాళ్ళ పిన్ని. విశాల్ బాబాయ్ వాళ్ళ కొడుకు జానకిని పలకరిస్తాడు. ఎలా ఉన్నావు అని అడుగుతాడు. బాగున్నా అని జానకి సమాధానం ఇస్తుంది. నిషా బాబాయ్ వాళ్ళ కూతురు జానకిని కిందకు పైకి చూస్తుంది. పల్లెటూరి అమ్మాయిలా ఆ డ్రెస్ ఏంటి అన్నట్లు. జానకికి వాళ్ళ పిన్ని రూమ్ చూపిస్తుంది. నచ్చిందా రూమ్ అని అడుగుతుంది. జానకి హా అని తలూపుతుంది. తర్వాత భోజనం చేద్దు కానీ క్రిందకు ఫ్రెష్ అయ్యిరా అని అంటుంది జానకి వాళ్ళ పిన్ని. జానకి వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేస్తుంది. అమెరికా వచ్చేసాం బాబాయ్, నేను రేపు నన్ను కాలేజీలో జాయిన్ చేస్తాను అన్నారు బాబాయ్. భయంగా ఉంది అంటుంది జానకి. ఏం పర్లేదు, భయపడకు అంటాడు గంగయ్య. సరే నాన్న అంటుంది జానకి. జానకి ఫోన్ పెట్టేస్తుంది. విశాల్ జానకి దగ్గరికి వెళ్తాడు. రేపు నిన్ను నాన్న కాలేజీలో జాయిన్ చేస్తారు. నీకేమైనా కాలేజీలో ప్రాబ్లం అయితే నాతో చెప్పు, నేను కాలేజీలో సీనియర్ని అంటాడు విశాల్. జానకి సరే అన్నయ్య అంటుంది. విశాల్కు అన్నయ్య అనే పదం చాలా నచ్చుతుంది. జానకిని మళ్ళీ అన్నయ్య అని పిలువమని అంటాడు. నిషా సొంత చెల్లి అయినా ఎప్పుడు విశాల్ను అన్నయ్య అనే పిలవదు. విశాల్ అని పేరు పెట్టే పిలుస్తుంది. జానకి అన్నయ్య అని పిలుస్తుంటే విశాల్కు ఆనందంగా అనిపిస్తుంది. జానకి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి నిద్రపోతుంది. ఉదయం తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసేస్తుంది. దేవుడికి పూజ చేసి భక్తి పాట కూడా పాడుతుంది. పాట విని జానకి వాళ్ళ పిన్ని, బాబాయ్ నిద్రలేస్తారు. పక్కింట్లో వాళ్ళు కూడా పాట విని నిద్రలేచి ఎక్కడి నుంచి పాట వస్తుంది అని అనుకుంటారు. జానకి పాట పాడుతుందని తెలిసి జానకి వాళ్ళ పిన్ని, బాబాయ్ సంతోషపడతారు. జానకి వాళ్ళ పిన్ని, నువ్వు ఇంకెప్పుడు పని చేయొద్దు, నువ్వు బాగా చదువుకో, నేను చేసుకుంటా అని చెప్తుంది. జానకి చేసిన ఇండియా వంటల్ని రుచి చూస్తారు అందరూ. చాలా బాగున్నాయి అని అంటారు. జానకి వాళ్ళ బాబాయ్, పిన్ని, విశాల్ కాంప్లిమెంట్ ఇస్తారు. నిషా ఇదేం ఫుడ్డు, అస్సలు బాలేదు, ఆయిల్ ఫుడ్డు నేను తినను అనేస్తుంది. జానకిని వాళ్ళ బాబాయ్ కాలేజీకి రెడీ అవ్వమంటాడు.
జానకి 2 జడలు వేసుకొని లంగా ఓణి కట్టుకొని ముస్తాబవుతుంది. నిషా, ఇదేం డ్రెస్సు? ఇక్కడ ఇలాంటివి వేసుకుంటే విచిత్రంగా చూస్తారు, తీసేయ్ అంటుంది. జానకి, నాకు ఇవే ఇష్టం, నేను తీయను అంటుంది. జానకి వాళ్ళ బాబాయ్తో కలిసి కాలేజీకి వెళ్తుంది. జానకి వాళ్ళ బాబాయ్ జానకిని కాలేజీలో జాయిన్ చేసి వెళ్ళిపోతారు. జానకిని ప్రిన్సిపాలు క్లాస్ రూమ్లోకి వెళ్ళమంటాడు. జానకి క్లాస్ రూమ్కి వెళ్తుంది. క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ జానకిని చూసి నవ్వుతారు. జానకి వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు అని అనుకుంటుంది. క్లాస్లోకి పాఠం చెప్పడానికి సార్ వస్తారు. కొత్తగా వచ్చిన అమ్మాయి నువ్వేనా అని జానకిని అందరికీ పరిచయం చేసుకోమంటారు. జానకికి ఇంగ్లీషు కొంచెమే వచ్చు. వచ్చిన ఇంగ్లీష్తో తన గురించి పరిచయం చేసుకుంటుంది. జానకి ఇంగ్లీష్ చూసి అందరూ నవ్వుతారు. జానకి మనసులో అనుకుంటుంది, భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అని ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అని అనుకుంటుంది. యాక్సిడెంటల్గా జానకి ఎజీలాను గుద్దేస్తుంది. ఎజీలా సీనియర్ మరియు జాన్ సిస్టర్. జాన్ కాలేజీలో మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. జాన్తో డేట్కి వెళ్ళాలి అని కాలేజీలో ప్రతి అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. ఎజీలా జానకితో గొడవ పెట్టుకుంటుంది. ఎజీలా జానకిని బాగా ఏడిపిస్తుంది. జానకి ఏడ్చుకుంటూ కాలేజీ గ్రౌండ్లో బెంచ్పై కూర్చుంటుంది. జాన్ గ్రౌండ్లో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. జానకి తనలో తానే ఏడ్చుకుంటూ ఏవో తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటుంది. జాన్ జానకిని చూస్తాడు. జాన్కు జానకి క్యూట్గా కనిపిస్తుంది. జానకి దగ్గరికి వెళ్ళబోతాడు జాన్. కానీ జానకి వాళ్ళ అన్నయ్య విశాల్ జానకి దగ్గరకు వెళ్తాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు, కాలేజీలో సీనియర్ ఎజీలా ఆ అమ్మాయిని చూసుకోకుండా గుద్దేశాను, నన్ను అందరి ముందు ఏడిపించింది అంటూ జానకి బాధపడుతుంది. ఎజీలా జోలికి ఇంకెప్పుడు వెళ్ళకు, ఆ అమ్మాయి చాలా డేంజర్. ఎజీలా అబ్బాయిల్ని కూడా చూడకుండా అందరినీ ర్యాగింగ్ చేస్తుంది. ఎజీలాపై ఫిర్యాదు చేయొచ్చుగా అంటుంది జానకి. అలా చేస్తే ఈ కాలేజీ నుంచి అవుట్ అయిపోతావు, ఇక అదంతా మర్చిపో, కాలేజీలో ఇవన్నీ కామన్. సరే క్లాస్కి వెళ్దాం పదా అంటాడు విశాల్. జానకి విశాల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతారు. లంచ్ బ్రేక్ అవుతుంది. హాయ్, నేను సఫీనా, ముస్లిం అమ్మాయిని, హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా అని చెప్తుంది. జానకి పక్కన కూర్చుంటుంది సఫీనా. హాయ్, నేను జానకి, మాది పల్లెటూరు, వైజాగ్ నుంచి వచ్చాను, మా బాబాయ్ వాళ్ళతో ఉంటున్నాను అంటుంది జానకి. ఓకే, ఒకే దేశం నుంచి వచ్చాం కాబట్టి ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ అంటుంది సఫీనా. ఫ్రెండ్స్ అని జానకి కూడా తలూపుతుంది. సఫీనా జాన్ గురించి మాట్లాడుతుంది. హే, నువ్వు జాన్ని చూసావా? జాన్ కాలేజీలో మోస్ట్ హ్యాండ్సమ్ అబ్బాయి అంట. నేను ఇంకా జాన్ని చూడలేదు, ఎప్పుడు చూస్తానో అంటుంది సఫీనా. అసలు ఈ జాన్ ఎవరు? ఆ అబ్బాయి అందంగా ఉంటే ఏంటి? మనందరం కాలేజీకి చదువుకోవడానికి వచ్చాం, మనకెందుకు ఎవరు ఎలా ఉంటే అంటుంది జానకి. ఓఫో, నువ్వు మన దేశం అమ్మాయి అనిపించుకున్నావు. దేశం వదిలి వేరే దేశం వచ్చినా ఇక్కడ కూడా అవే పట్టింపులేంటి? కొంచెం కొత్తగా ఆలోచించు, డ్రెస్ శైలి అది మార్చు అంటుంది సఫీనా. నో, నేను ఎవరి కోసం మారను, నాకు ఇలా ఉండటమే ఇష్టం, నేను ఇలానే ఉంటాను అంటుంది జానకి. సరే, నీకు నచ్చినట్లే ఉండు, కానీ కాలేజీలో ప్రోమ్ డేట్ పెట్టబోతున్నారు, నీ బాయ్ ఫ్రెండ్తో డేట్కి వెళ్తావా అని అడుగుతుంది సఫీనా. నాకెవరు బాయ్ ఫ్రెండ్ లేరు, నేను ఎక్కడికి రాను అంటుంది జానకి. సరే, నువ్వు బాయ్ ఫ్రెండ్తో రావద్దు, నాతో రా, ఇక్కడ ప్రోమ్ డేట్ చాలా బాగా జరుపుతారు, ప్రోమ్ డేట్లో గెలిస్తే ప్రోమ్ క్వీన్ అవార్డు కూడా ఇస్తారు అంటుంది సఫీనా. నాకు ఏ అవార్డు వద్దు, నువ్వు వెళ్ళు అంటుంది జానకి. ఇప్పుడే ఫ్రెండ్స్ అన్నావు, అప్పుడే నాతో పార్టీకి రావా? ఫ్రెండ్స్తో పార్టీకి రావాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, అప్పుడే ఫ్రెండ్స్ అంటారు అంటుంది సఫీనా. సరే వస్తాను, కానీ పార్టీలో అందరికీ దూరంగా ఉంటా, డ్రింక్స్ అవి ముట్టుకోను అంటుంది జానకి. సరే థ్యాంక్స్ అంటుంది సఫీనా. జానకి మెట్ల నుంచి కిందకి దిగుతూ వస్తుంది. చూసుకోకుండా జాన్ను గుద్దేస్తుంది. జాన్ జానకిని చూస్తూ ఉంటాడు. జానకి మాత్రం బుక్కు మొహానికి అడ్డంగా పెట్టుకొని సారీ సారీ అని 10 సార్లు చెప్తుంది. జాన్ జానకిని ఇట్స్ ఓకే, లీవ్ ఇట్,
ఇట్స్ మై మిస్టేక్, డోంట్ సే సారీ అంటాడు జాన్. జానకి నెమ్మదిగా బుక్కు మొహానికి అడ్డంగా తీస్తుంది. జాన్ ఇంగ్లీష్లో జానకిని అడుగుతాడు, మీ పేరేంటి, మీరేం చదువుకున్నారు, ఏం క్లాస్లో ఉంటారు అని అడుగుతాడు. నా పేరు జానకి, నేను కెమిస్ట్రీ క్లాస్లో ఉంటాను, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను అంటుంది జానకి. జాన్ జానకితో, నా పేరు జాన్, నేను ఈ కాలేజీలోనే చదువుతున్నాను, నైస్ టు మీట్ యూ అంటాడు. జానకికి తన చెయ్యి ఇస్తాడు షేక్ హ్యాండ్కు. కానీ జానకి జాన్కు నమస్కారం పెడుతుంది. జాన్ నవ్వుతాడు, జానకి చాలా డిఫరెంట్గా ఉంది అని. ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలు నాకు చాలామంది ఫ్రెండ్స్, కానీ ఈ అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటాడు జాన్. జానకి దగ్గరకు విశాల్ వస్తాడు. విశాల్ జాన్ని చూస్తాడు. జానకిని తీసుకొని కాలేజీ బయటికి వెళ్తాడు విశాల్. జానకితో జాన్కు దూరంగా ఉండమని చెప్తాడు. ఎందుకంటే ఎజీలా జాన్ సిస్టర్. ఎజీలాకు నువ్వు జాన్తో మాట్లాడావు అని తెలిసిందో నిన్ను టార్చర్ చేస్తుంది, జాన్కు దూరంగా ఉండు అని చెప్తాడు విశాల్. సరే అన్నయ్య అంటుంది జానకి. జానకి సఫీనాతో కలిసి కాలేజీకు ప్రోమ్ డేట్కు వెళ్తుంది. అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో డ్యాన్సులు వేస్తున్నారు, ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. జానకి అదంతా నచ్చదు. కాలేజీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. జాన్ జానకిని చూశాడు. జాన్ జానకి వెనకాల వెళ్తాడు. హాయ్ జానకి, మీ పేరు చాలా బాగుంది, ఐ లవ్ యువర్ నేమ్ అంటాడు జాన్. ఎందుకు నా పేరంటే ఇష్టం అని అడుగుతుంది జానకి. ఎందుకంటే మా గ్రాండ్ మదర్ పేరు కూడా జానకి, అందుకే మా గ్రాండ్ ఫాదర్ జాన్ అని నాకు పేరు పెట్టారు అని చెప్తాడు జాన్. మా నానమ్మ తాతయ్యది లవ్ మ్యారేజ్, మా అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్. నాన్న ఇక్కడ అమెరికాలో మా అమ్మని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాడు జాన్. మా నానమ్మ తాతయ్యలాగా మా అమ్మ నాన్నలాగా నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అంటాడు జాన్. జానకి నవ్వుతుంది. జానకి నవ్వుతుంటే చూస్తూ ఉండిపోతాడు జాన్. ఏంటి అలా చూస్తున్నారు అంటుంది జానకి. ఊరికే చూస్తున్నా, నువ్వు చాలా బాగుంటావు జానకి అంటాడు. కాలేజీ లోపల ప్రోమ్ డేట్ జరుగుతుంటే ఇక్కడేం చేస్తున్నారు, లోనికి వెళ్ళరా అని అడుగుతుంది జానకి. నేను ప్రోమ్ డేట్లో గెలిచాను 1 year బ్యాక్, ఇప్పుడు నాకు గెలవాలని ఇంట్రెస్ట్ లేదు అంటాడు జాన్. జానకి ఎజీలా గురించి అడుగుతుంది. ఎజీలా మీ సిస్టర్ కదా, మీతో నన్ను చూస్తే నన్ను చంపేస్తుంది మీ సిస్టర్, నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతుంది జానకి. నిన్ను చూస్తూ ఉంటే, నీతో మాట్లాడుతూ ఉంటే నాకు ఏదో తెలియని సంతోషం వేస్తుంది, అదేమిటో తెలియదు అంటాడు జాన్. అలా జానకి జాన్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాలేజీలో పెద్ద అరుపులు వినిపిస్తాయి. ప్రోమ్ డేట్ విన్నర్ను అనౌన్స్ చేస్తారు. జానకితో, జాన్ లోనికి వెళ్దాం, విన్నర్ని అనౌన్స్ చేస్తారు అంటాడు. ఇద్దరు కాలేజీలోకి వెళ్తారు. సఫీనా తన బాయ్ ఫ్రెండ్ ప్రోమ్ డేట్ పోటీల్లో గెలుస్తారు. ఇద్దరికి క్వీను కింగు కిరీటాలు పెడతారు. అందరూ క్లాప్స్ కొడతారు. ఎజీలా జానకి కలిసి రావడం చూస్తుంది. జానకి ఎజీలా వాళ్ళని చూడడం చూసి, అమ్మో, ఎజీలా తన అన్నయ్య జాన్తో నన్ను చూసింది, నా పని అయిపోయింది అని అనుకుంటుంది జానకి. అందరూ పార్టీ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. జానకి ఇంటికి బయలుదేరుతుంది. జాన్ కారు జానకి ముందాపి, నేను డ్రాప్ చేస్తాను రా అంటాడు. జానకి వద్దు, నేను మా అన్నయ్యతో ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. జానకి వాళ్ళ అన్నయ్య విశాల్ కాలేజీ నుంచి బయటికి వస్తాడు. తర్వాత విశాల్తో కలిసి జానకి ఇంటికి వెళ్ళిపోతుంది. జానకి వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నారో అడుగుతుంది. మేము బాగున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటారు జానకి వాళ్ళ అమ్మా నాన్న. జానకి ఎజీలాకు తగువ అవుతుంది. జాన్కు దూరంగా ఉంటుంది జానకి. జానకి చదువు మీద ధ్యాస పెడుతుంది. 7 సంవత్సరాలు చదువు పూర్తి చేస్తుంది. అమెరికాలో అసిస్టెంట్గా అగ్రికల్చర్ ఇండియన్ తెలుగు ఆమె విద్యాపార్వతి దగ్గర పనిచేస్తుంది జానకి. జానకిని కాంటాక్ట్ అవడానికి చాలా ప్రయత్నిస్తాడు జాన్, కానీ జానకి పట్టించుకోదు. జానకి కోసం విద్యాపార్వతి దగ్గర రికమెండేషన్తో అసిస్టెంట్గా చేరుతాడు. విద్యాపార్వతి జానకికి చెప్తుంది, కొత్తగా ఇంకో అసిస్టెంట్ జాయిన్ అవుతున్నాడు, నీకు పరిచయం చేస్తాను ఉండమంటుంది. జాన్ను జానకి అక్కడ చూసి షాక్ అవుతుంది.
జాన్ను విద్యాపార్వతి జానకికి పరిచయం చేస్తుంది అసిస్టెంట్గా. జానకిని జాన్ అడుగుతాడు, ఎందుకు నన్ను పట్టించుకోవడమే లేదు? ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. మా చెల్లెలు ఎజీలా చేసిన దానికి నన్నెందుకు శిక్షిస్తున్నావు అని అడుగుతాడు. జాన్ జానకితో ప్రేమిస్తున్నట్లు చెప్తాడు. ఐ లవ్ యూ జానకి అని. జానకి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకికి ఇండియా నుంచి ఫోన్ వస్తుంది. జానకిని ఇండియాకు రమ్మని వాళ్ళ అమ్మా నాన్న చెప్తారు. జానకి ఇండియాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటుంది. విద్యాపార్వతి జానకికి ఫోన్ చేస్తుంది. జాన్ను నీతో పాటు ఇండియాకు తీసుకుని వెళ్ళు, అక్కడ అగ్రికల్చర్ గురించి జాన్కు నేర్పించు అంటుంది. జానకికి జాన్ను ఇండియాకు తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. వద్దు మేడం, ఇండియాలో జాన్ ఏం నేర్చుకుంటాడు? మన భాష కూడా అర్థం కాదు అతనికి అంటుంది జానకి. ఏం పర్వాలేదు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు అర్థమయ్యేలా చెప్పు అంటుంది విద్యాపార్వతి. సరే మేడం అంటూ జానకి ఫోన్ పెట్టేస్తుంది. జాన్తో కలిసి ఇండియాకు బయలుదేరుతుంది జానకి. జానకి జాన్తో అంటుంది, మా సంప్రదాయాలు వేరేగా ఉంటాయి, కొంచెం మర్యాదగా నడుచుకో అంటుంది. జాన్ ఎలా ఉండాలి? ఇలానా? మూతి అటు ఇటు తిప్పుతూ జానకిని ఎక్కిరిస్తాడు. జానకికి కోపం వస్తుంది. మొహం సైడ్కి పెట్టేసుకుంటుంది జానకి. జానకి కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఫ్లైట్ ఎక్కుతారు. జానకికి 7 సంవత్సరాల తర్వాత ఇండియాకు వెళ్తున్నందుకు చాలా సంతోషపడుతుంది. ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అవుతుంది. జానకి ఇండియాకు వచ్చిన ఆనందంలో జన్మభూమికి దండం పెట్టుకుంటుంది. జానకి దండం పెట్టిందని జాన్ కూడా దండం పెడతాడు. జాను కారులో పల్లెటూరుకు వెళ్తారు. పల్లెటూరు అందాలు జాన్కు బాగా నచ్చుతాయి. జాన్ను ఇంటికి వెళ్తారు. జానకి కారులో నుంచి దిగుతుంది. జానకి వాళ్ళ అమ్మా నాన్న జానకి వచ్చింది అని హడావిడి చేస్తారు. డప్పులతో ఊర్లో పండుగ జరుగుతున్నట్లు ఊర్లో వాళ్ళని పిలిచి జానకికి ఆహ్వానం పలుకుతారు. జాన్ కారులో నుంచి దిగుతాడు. ఊర్లో వాళ్ళందరూ జానకి ఇంగ్లీష్ అబ్బాయిని పెళ్లి చేసుకొని వచ్చింది అని అనుకుంటారు. అబ్బాయి అందంగా పొడువుగా ఉన్నాడు అని ఒక ముసలి బామ్మ జాన్ను చూసి నవ్వుతుంది. బామ్మ జానకి దగ్గరికి వెళ్ళి, నీ మొగుడు చాలా అందంగా ఉన్నాడు అంటుంది. ఇతను నా మొగుడు కాదు అని ఊర్లో వాళ్ళందరికీ చెప్తుంది జానకి. మరి ఎవరితను అని బామ్మ అడుగుతుంది. ఇతని పేరు జాన్. ఇతను నేను ఒకే దగ్గర పనిచేస్తాం. ఇతను మన ఇండియాలో వ్యవసాయం గురించి నేర్చుకోవడానికి వచ్చాడు అని చెప్తుంది జానకి. ఊర్లో జనం అందరూ ఓ అవునా అని జాన్ వైపు నవ్వుతూ చూస్తారు. జాన్కు ఇండియాలో భాషలు రాకపోయినా వచ్చిన ఒక్క పదాన్ని యూజ్ చేస్తాడు. నమస్కారం నమస్కారం అంటూ అందరికీ దండం పెడతాడు. ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో అని జాన్ బుగ్గలు పట్టుకొని గిల్లేస్తారు ఊర్లో జనమంతా. జానకి వాళ్ళ అమ్మా నాన్న జాన్ను ఇంట్లోకి తీసుకువెళ్తారు. జానకి వాళ్ళ నాన్న గంగయ్య జాన్ను స్నానం చేయమని బావి దగ్గరికి తీసుకువెళ్తాడు. గంగయ్య ఏమంటున్నాడో జాన్కు అర్థం కాదు. జాను గంగయ్య నూతిలో దూకమంటున్నారు అనుకొని నూతిలోకి దూకేస్తాడు. గంగయ్య అరుస్తాడు, ఎవరైనా కాపాడండి అని. కానీ జాన్కు ఈత వచ్చు. నూతిలో ఈత చేస్తూ హాహా ఎంత హాయిగా ఉందో అనుకుంటూ ఇంగ్లీష్ పాటలు పాడుకుంటూ ఉంటాడు. గంగయ్య అరుపులు విన్న జానకి వాళ్ళ అమ్మ బావి దగ్గరకు వెళ్తారు. ఏమైంది నాన్న అని జానకి అడుగుతుంది. బావిలో నీళ్లు తోడుకొని స్నానం చేయమని చెప్పాను, జాన్ నూతిలో దూకేశాడు అంటాడు గంగయ్య. జాన్ను బావిలో నుంచి తీయడానికి తొందరగా వెళ్ళి ఊర్లో వాళ్ళని తీసుకువస్తాను అంటాడు గంగయ్య. బావిలో జాన్ పాట పాడుతూ ఉంటాడు. జానకి జాన్ను బావిలో ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీ నాన్నగారు నన్ను నూతిలో దూకి స్నానం చేయమన్నారు, స్నానం చేస్తున్నాను, ఎంత హాయిగా ఉందో అంటాడు జాన్. అయ్యో ఇంగ్లీష్ పిచ్చుక, స్నానం చేయమంది నూతిలో దూకి కాదు, బకెట్తో బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేయమని చెప్పారు అని అంటుంది జానకి. గంగయ్య ఊర్లో వాళ్ళందరినీ కొంతమందిని పిలిచి జాన్ను బావిలో నుంచి బయటికి లాగుతారు. జాన్ ఇంకా కాసేపు స్నానం చేసేవాడిని కదా నూతిలో అంటాడు.
జానకి నవ్వుకుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు అని అంటాడు గంగయ్య. ఇంకా బావిలో స్నానం చేయాలని ఉందంట జాన్కు అంటుంది జానకి. ఆ మాటలకు ఊర్లో వాళ్ళు, జానకి వాళ్ళ అమ్మా నాన్న జాన్ను చూసి నవ్వుతారు. జాను జానకిని అడుగుతాడు, వాళ్ళంతా ఎందుకు నవ్వుతున్నారు అని. జానకి పిచ్చుకొని చూసి నవ్వుతున్నారు అని చెప్తుంది. వాట్ వాట్ ఈజ్ పిచ్చుక అంటాడు జాన్. జానకి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. జానకి వాళ్ళ అమ్మ జానకి జాన్ కోసం రకరకాల వంటలు తయారు చేస్తుంది. జానకికి కొంచెం కారం ఎక్కువ వేసి వండిన మాంసం అంటే చాలా ఇష్టం. జాను కారం ఎక్కువగా తినడు. అలాంటిది జాన్కు మాంసం అంటే ఇష్టమని ఎక్కువగా కారం వేసి వండిన మాంసాన్ని తింటాడు. అది తిన్న జాన్కు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. జానకి వెంటనే వంటగదిలోకి వెళ్ళి పంచదార తెచ్చి జాన్ నోట్లో పోస్తుంది. జాన్కు నోరు మంట తగ్గుతుంది. గంగయ్య జాన్ను జానకిని పొలానికి తీసుకువెళ్తాడు. వాళ్ళు పంటలు ఎలా పండిస్తారో చెప్తాడు గంగయ్య. గంగయ్య బాధపడుతూ, ఇక్కడ రైతు ఎంతో కష్టపడతాడు, కానీ ప్రతిఫలం మాత్రం దొరకదు అంటూ బాధపడతాడు. జాన్ గంగయ్య భుజంపై చేయి వేసి ఓదార్చుతాడు. ఇంగ్లీష్లో 2 మాటలు చెప్తాడు జాన్. ఎప్పటికైనా రైతుదే కష్టం, రైతు దేశానికి వెన్నుముక అని అంటాడు. గంగయ్యకు జాన్ మాట్లాడిన ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోయినా జాన్ కళ్ళల్లో భావం మాత్రం అర్థమవుతుంది. జాన్ వాళ్ళ నాన్న గంగయ్యను ఓదార్చడం చూస్తుంది జానకి. జాన్ మనసు ఎంత మంచిదో అనుకుంటుంది జానకి. జాన్ అంటే జానకికి ముందు నుంచే ఇష్టం, అభిమానం. కానీ వాళ్ళ నాన్నకు ఒక ఇంగ్లీష్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని జానకి చెప్తే ఒప్పుకుంటారో లేదో అని జానకి ఆలోచిస్తూ ఉంటుంది. మా తాతయ్య ఇండియాలోనే ఉంటారు, చూసొస్తాను అంటాడు జాన్. జానకి నేను కూడా వస్తాను అంటుంది. సరేనంటాడు జాన్. గంగయ్య ఇద్దరిని జాగ్రత్తగా వెళ్ళి రమ్మంటాడు. గంగయ్య తన భార్యతో ఇలా అంటాడు, జానకికి మంచి ఈడు జోడు కదా అని. అవునండి, నా మనసులో మాట చెప్పారు అంటుంది గంగయ్య భార్య. జానకి హైదరాబాద్ వెళ్తారు. జాన్ వాళ్ళ తాతయ్య ఇంటికి. జాన్ వాళ్ళ తాతయ్యని చూసి ఆశ్చర్యపోతుంది. జాన్ వాళ్ళ తాతయ్య జానకి మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు ఫ్లైట్లో కలిసిన ముసలాయన. జాన్ వాళ్ళ తాత కూడా జానకిని చూసి ఆశ్చర్యపోతాడు. జానకి, నువ్వా, ఎలా ఉన్నావు అని జాన్ వాళ్ళ తాతయ్య జానకిని అడుగుతాడు. బాగున్నాను, మీరెలా ఉన్నారు అని ఇద్దరు పలకరించుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. జాను వాళ్ళ తాతయ్యను, జానకి మీకు ముందే తెలుసా అని అడుగుతాడు. 7 సంవత్సరాల ముందు ఫ్లైట్లో కలుసుకున్నాం. నాకు ఆస్తమా అటాక్ వస్తే జానకినే తన నోటితో ఊపిరినిచ్చి నన్ను బతికించింది. తన గుర్తుగా ఇదిగో ఫోటో కూడా నా దగ్గర ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జానకితో ఫోటో కూడా తీసుకున్నాను అంటాడు జాన్ వాళ్ళ తాతయ్య. జాన్ వాళ్ళ తాతయ్యను కాపాడినందుకు జానకికి థ్యాంక్స్ చెప్తాడు. జాన్ వాళ్ళ తాతయ్య ఇంట్లో పని మనిషిని వంట రెడీ చేయమంటాడు. ఇప్పుడు వంటలంతా వద్దు తాతయ్య అని జాన్ అంటాడు. ఇక్కడికి మిమ్మల్ని చూడటానికి వచ్చాం, వెళ్ళిపోతాం అంటాడు. జాన్ వాళ్ళ తాతయ్య 2 రోజులు ఉండండి, హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అంటాడు. జానకి సరే తాతయ్య అంటుంది. జాన్ని ఉందామని చెప్పి ఒప్పిస్తుంది. జానకి పని మనిషిని వంట చేయొద్దు అని చెప్పి వంట మొత్తం తనే చేస్తుంది. జానకికి హెల్ప్ చేస్తాడు. వంట రెడీ అయిపోతుంది. ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. జానకిని మెచ్చుకుంటాడు, వంట చాలా బాగా చేశావు అని. జాన్ వాళ్ళ తాతయ్య కూడా వంట అద్భుతంగా చేశావమ్మా అంటూ పొగిడేస్తాడు జానకిని. జానకి తాతయ్యను ఒక ప్రశ్న అడుగుతుంది. మీరు ఎందుకు జాన్ వాళ్ళతో అమెరికాలో ఉండటం లేదు, ఎందుకు ఇండియాలో ఉంటున్నారు అని. దానికి తాతయ్య ఇలా సమాధానం ఇస్తాడు. నా భార్య నేను 25 సంవత్సరాలు ఈ ఇంట్లోనే గడిపాం. అదీకాక నాకు ఇండియా మీద ఉన్న ప్రేమతో నా కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అమెరికా వచ్చేయమన్నా వెళ్ళలేదు. ఎప్పుడో వాళ్ళని చూడటానికి వెళ్ళేవాడిని, కానీ శాశ్వతంగా ఉండాలి అని మాత్రం ఎప్పుడూ అనిపించలేదు అంటాడు.
జాన్ వాళ్ళ తాతయ్య. జానకి వాళ్ళ తాతయ్య భోజనం చేసి గదిలోకి నడుచుకుంటూ వెళ్తారు. జాన్ వాళ్ళ తాతయ్యకు మళ్ళీ ఆస్తమా అటాక్ వచ్చేస్తుంది. చాలా సీరియస్ అయిపోతుంది. వెంటనే జానకి తాతయ్యను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. జాన్ వాళ్ళ అమ్మా నాన్నకు ఫోన్ చేస్తాడు. తాతయ్యకు ఆస్తమా అటాక్ వచ్చింది, తొందరగా ఇండియాకు రండి అని చెప్తాడు. డాక్టర్ బయటికి వచ్చి, మీ తాతయ్య చివరి స్టేజీలో ఉన్నారు, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడే మాట్లాడేయండి అంటాడు. జాన్ బాధపడతాడు. ఐసీయూలోకి వెళ్తాడు. జాన్ వాళ్ళ తాతయ్యను వెళ్ళిపోవద్దు అని, మనం సంతోషంగా ఉందాం, ఇండియాలోనే ఉందాం అందరం కలిసి అంటాడు. నా వయసు అయిపోయింది, నేను ఇంకా బతకను, నువ్వు హ్యాపీగా ఉండు, జానకి లాంటి బంగారం లాంటి అమ్మాయిని మిస్ చేసుకోకు, నీ కళ్ళల్లో జానకి మీద ప్రేమను చూశాను అంటాడు జాన్ వాళ్ళ తాతయ్య. నేను జానకికు ఐ లవ్ యూ చెప్పి నేను తనని ప్రేమిస్తున్నట్లు చెప్పాను, కానీ తను నా ప్రేమను ఒప్పుకోలేదు అంటాడు జాన్. జాన్ వాళ్ళ తాతయ్య జానకిని ఐసీయూలోకి తీసుకురమ్మంటాడు. జానకిని తీసుకుని ఐసీయూలో గదిలోకి వెళ్తాడు. జానకి తాతయ్యని చూసి ఏడ్చేస్తుంది. జాన్ వాళ్ళ తాతయ్య జానకిని ఏడవద్దు అని చెప్పి, నువ్వు జాన్ని ప్రేమిస్తున్నావా అని జానకిని అడుగుతాడు. జానకి జాన్ను ప్రేమిస్తున్నాను అని ఒప్పుకుంటుంది. ఇద్దరు ఎప్పుడు కలిసే ఉండండి, ఎప్పుడు విడిపోవద్దు అని చెప్తాడు. జాన్ వాళ్ళ తాతయ్య చనిపోతాడు. జానకి వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తుంది. వెంటనే హైదరాబాద్కు రమ్మని చెప్తూ ఉంది. జానకి వాళ్ళ అమ్మా నాన్న హైదరాబాదు చేరుకుంటారు. జానకి వాళ్ళ అమ్మా నాన్న జాన్ చేత వాళ్ళ తాతయ్యకు అంత్యక్రియలు జరిపిస్తారు. 3 రోజులు గడుస్తాయి. జాన్ వాళ్ళ అమ్మా నాన్న, చెల్లి ఎజీలా అమెరికా నుంచి ఇండియాకు వస్తారు. జాన్ వాళ్ళ అమ్మా నాన్న, చెల్లి ఎజీలా తాతయ్య మొహం కూడా చూడలేకపోయామే అని బాధపడతారు. జానకి వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళు కానీ ఇక్కడే ఉంటే ఇలానే బాధపడతారని మన ఊరికి తీసుకువెళ్దాం అంటారు జానకితో. మంచి ఉద్దేశం నాన్న అంటుంది జానకి. జాన్ను వాళ్ళ అమ్మా నాన్న ఎజీలాను ఒప్పించి వాళ్ళ ఊరికి తీసుకువెళ్తుంది. జానకి వాళ్ళ అమ్మా నాన్న చూపించిన ప్రేమకు కొన్ని రోజుల తర్వాత జాన్ వాళ్ళ ఫ్యామిలీ కోలుకుంటారు. జానకి వాళ్ళ అమ్మా నాన్న జాన్ వాళ్ళ తాతయ్యకు పిండం పెట్టిస్తారు. ఇండియాలో ఆచారం ప్రకారం జాన్ వాళ్ళ నాన్న చేత చేయిస్తారు. జానకికి చీర బహుకరించి లవ్ ప్రపోజ్ చేస్తాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా, నాతో జీవితాంతం కలిసి ఉంటావా అని అడుగుతాడు జాన్. జానకి సంతోషంగా జాన్తో పెళ్లికి ఒప్పుకుంటుంది. జాన్ వాళ్ళ అమ్మా నాన్నతో జానకిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు. జాన్ వాళ్ళ అమ్మా నాన్న, చెల్లి ఎజీలా జానకితో పెళ్లికి ఒప్పుకుంటారు. జానకి వాళ్ళ అమ్మా నాన్నతో మీకు ఇష్టమైతే జానకిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తాడు జాన్. జానకి వాళ్ళ అమ్మా నాన్న పెళ్ళికి ఒప్పుకుంటారు. ఇరు కుటుంబాలు కలిసి జాన్లకు పెళ్లి చేస్తారు. ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు. జానకికు ఒక బాబు, ఒక పాప పుడతారు. జాన్ 6 నెలలు అమెరికాలో, 6 నెలలు ఇండియాలో ఉంటారు. 2 కుటుంబాలు కూడా ఎంతో సంతోషంగా ఉంటాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.